హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్ బై బట్టు. ఈరోజు మేము మచిలీపట్నంలో అయితే ఉన్నాము. బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి 2 బీచ్లు అయితే ఉన్నాయండి, మంగినపూడి బీచ్ అలాగే పెద్దపట్నం బీచ్. సో మనం మంగినపూడి బీచ్కి అయితే వెళ్దాము. సో వీడియో మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బోర్డు మీద మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మంగినపూడి బీచ్ వచ్చేసి 8 కిలోమీటర్లు అయితే ఉంది. సో ముందుకైతే వెళ్దాము. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన మీకు ఒక గంట సింబల్ కనబడుతుందండి, దాని మీద క్లిక్ చేశారనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో మంచి మంచి వీడియోస్ అయితే పెడుతున్నాం కదా, సో అది వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో గంట సింబల్ మిస్ అవ్వకుండా క్లిక్ చేయండి. వచ్చేసామండి బీచ్కి. ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఇక్కడ వెళ్తున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూసుకోవచ్చు, మంచి మంచిగా షాప్స్ అయితే పెట్టారు. ఇక్కడ మంచిగా రకరకాల గవ్వలు కూడా సేల్ చేస్తున్నారండి, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ బైక్ రైడ్ కూడా ఉంది, చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ పెద్దవాళ్ళు కూడా డ్రైవ్ చేస్తున్నారు ఈ బైక్ని. బాగుంది కదా, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది కూడా. లోపలికి వచ్చేసాం, బీచ్ లోపలికి దగ్గరకు వచ్చామన్నమాట. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. దూరంగా మనం చూసినట్టయితే అక్కడ పోర్ట్ ఏరియా అండి, అక్కడ వర్క్ అయితే నడుస్తుంది. దీని వెనకాలే మనం చూసినట్టయితే హార్బర్ అయితే ఉంటుందన్నమాట. సో హార్బర్కి మేము వెళ్ళలేకపోయాను, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. హార్బర్లో వచ్చేసి చేపలకి పెట్టడానికి బోట్లు వెళ్తాయి కదా, ఆ బోట్లు అటువైపు వస్తాయి అండ్ అక్కడ చేపలు కూడా అమ్ముతారని విన్నాను. బోట్లో తీసుకొచ్చిన వాళ్ళే అమ్ముతారంట, చేపలు, రొయ్యలు, రకరకాల చేపలు, పీతలు అన్నీ అమ్ముతారంటండి. ఎవరన్నా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే హార్స్ రైడింగ్ కూడా ఉంది. సో హై టైడ్ లో టైడ్ అంటారు కదా, సో ఈరోజు లో టైడ్ అయితే ఉందన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి. వీకెండ్ అవ్వడంతో జనాలందరూ ఇక్కడే ఉన్నారు, చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ బీచ్లో. అలలు కూడా తక్కువే ఉన్నాయండి, మరీ ఎక్కువగా లేవు. సో లో టైడ్ కదా, అందుకే అలల తాకిడి కూడా తక్కువే ఉంది సముద్రంలో. ఏదైనా బోట్ ఒకటి కనపడితే చేపలది మీకు చూపిద్దాం అనుకున్నాను, కనపడలేదండి. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. హార్బర్ సైడ్ వెళ్ళి మీకు ఆ బోటు ఇంకా చేపలు, రొయ్యలు, పీతలు అవి అమ్ముతారని చెప్పాక అది కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను నేను. ఇక్కడ పక్కనే సముద్రం పక్కనే లైట్ హౌస్ ఉంది. యాక్చువల్గా లైట్ హౌస్కి ఇప్పటిదాకా నేను బీచ్కి చాలాసార్లు వెళ్ళాను కానీ లైట్ హౌస్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. 10 అంతస్తుల దాకా అయితే ఉంటుందంటండి, మెట్లు ఎక్కాలంట. చూద్దాం, లోపలికి అయితే వెళ్దాము. పర్ పర్సన్ వచ్చేసి 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు అక్కడ స్టార్టింగ్లో. చెప్పులు అక్కడ మెట్ల దగ్గర వదిలేసి మనం పైకి అయితే ఎక్కాలన్నమాట. పక్కన ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి, అలాగే పిల్లలకి ఆడుకోవడానికి అక్కడ ఉయ్యాల అవన్నీ ఉన్నాయన్నమాట. చూస్తేనే కళ్ళు తిరుగుతుంది, చూద్దాం, ట్రై అయితే చేద్దాం ఎక్కడానికి. ఇక్కడ నుంచి చూస్తుంటే పైకి బాగానే ఉంది, కానీ అంతవరకు ఎక్కాలంటే ఎలా ఉంటుంది అనేది చూడాలి. అండ్ ఈ మెట్లు డైరెక్ట్ మొత్తం పైకి కాదంటండి, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఐరన్ నిచ్చెన ఉంటుందంట, చూద్దాము. ఇదిగోండి మొత్తం పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి ఐరన్ నిచ్చెన ఇట్లా ఉంటుంది అనమాట, పైకి ఎక్కాలి. మొత్తం పైకి ఎక్కాలంటే ఇది ఒక్కటి కొంచెం ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, జారుతుంది, అలాగే తగులుతాయి కూడా దెబ్బలు కూడా, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇక్కడ. చూసారు ఎంత కష్టం, ఇది చాలా కష్టం అండి, పైకి ఎక్కడం అంత ఈజీ అయితే కాదు. మొత్తం మెట్లు ఎక్కడం వేరు, ఈ నిచ్చెన ఎక్కడం వేరు అనమాట. సో కొంతమంది అక్కడ ఆగిపోయారు ఆ నిచ్చెన ఎక్కలేక, ఎందుకంటే అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా, అది ఎక్కడం కొంచెం కష్టంగా ఉంది.
ఎక్కక ముందు ఒక ఎత్తు, ఎక్కిన తర్వాత ఇంకొక ఎత్తు అంటారు కదా! అసలు ఇక్కడ నుంచి వ్యూ ఉందండి. అసలు చెప్పలేం మాటల్లో. అంత అద్భుతంగా ఉంది వ్యూ అయితే ఇక్కడ నుంచి చూసినట్టయితే. సన్ కానివ్వండి, ఆ చుట్టుపక్కల మనకి మొత్తం ఆ బీచ్ ఏరియా, ఆ పోర్ట్ వర్క్ జరుగుతున్నది మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే. అక్కడ కార్ పార్కింగ్ కనబడుతుంది కదా! అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని బీచ్‌లోకి అయితే వెళ్తారనమాట. ఇక్కడ మేమొక పక్షినైతే చూసామండి. దాన్ని ఏమంటారో మాకైతే తెలీదు. సో, ఎవరికైనా మీకు తెలిస్తే మాకు కామెంట్ చేసి చెప్పండి ఆ పక్షుల్ని ఏమంటారనేది. అదిగోండి. మనుషులు ఉండడం వల్ల అవి కొంచెం బెదురుతున్నాయనమాట. తల దగ్గరంతా యెల్లో కలర్‌లో, కిందంతా బ్లాక్ కలర్‌లో ఉండి, దాని ముక్కు చూడండి ఎంత షార్ప్‌గా, పొడవుగా ఉందో. ఇవి ఏ రకం పక్షులు ఎవరికైనా తెలిస్తే మాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ మనకు కనిపిస్తున్న టెంపుల్‌లో 12 బావులైతే ఉంటాయండి, నూతులు. బీచ్‌లో స్నానం చేసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇక్కడ నూతులోంచి నీళ్ళు తోడుకొని స్నానం అయితే చేస్తారు. చాలా బావుంటాయండి నీళ్ళు. మేమైతే వెళ్ళలేదు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో మీకు చేసి చూపిస్తాను. ఇదనమాట మన బీచ్, ఇంకా లైట్ హౌస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫుడీ అండ్ ట్రావెల్ బై బట్టు అని కొట్టినా వచ్చేస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయి ప్రతి వీడియో. సో, మన ఛానల్ ఇంకా చాలా రెసిపీ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ పెట్టామండి. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ వీడియో.